ఏకైవ మూర్తిర్బిభిదే త్రిధాస సామాన్యమేషాం ప్రథమావరత్వం విష్ణోర్హరః తస్య హరిః కదాచిద్వ్యధాతయో తావపి ధాతురాద్యౌ అని విచిత్రమైన మాట చెప్పాడు. అయ్యా, మీరు చూస్తున్నది ముగ్గురిని కాదు, ఒక్కరినే. ఏకైవ మూర్తికి విభిదే త్రిధాస, ఒకే మూర్తి మూడు రకాలుగా మారింది. మారిన మూర్తి ఎవరండి? నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అయినటువంటి లలితా పరా భట్టారిక ఈ మూడు రూపాలు ధరించిందమ్మ. అమ్మవారిని పూజిస్తే అందరినీ పూజించినట్టు. ఏకైవ మూర్తికి బిభిదే త్రిదాస. సృష్టికి పూర్వం కూడా ఆవిడ ఉంది. అందుకే వృద్ధ అనే నామం ఉంటుంది లలితా సహస్రంలో. అన్నద వసుధ వృద్ధ. వృద్ధ అంటే ఊరికే వృద్ధ స్త్రీ, ఓల్డేజ్ హోమ్ అని అర్థం చెప్పకూడదు. సృష్టికి పూర్వమే ఉంది ఆవిడ. అంతకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు